నమస్కారం ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోతున్నాం క్యాప్సికమ్ కూర. ఈ క్యాప్సికమ్ చూసారా, ఇంత సన్నగా మంచిగా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుంటే మంచిగా కూర బాగా వస్తుంది. ఈ క్యాప్సికమ్ సుమారు కేజీకి దగ్గరలో ఉంటాయి. వీటికి కావాల్సిన పదార్థములు చూడండి: 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, చిటికెడు జీలకర్ర, మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి. వీటికి కావాల్సిన పదార్థములు చూసారుగా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ఒక బాణీ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మీకు చూపించిన పోపు వేయించుకోవాలి. నేను కూడా పడుతున్నాను. నేను కూడా పడతాను. మా అమ్మనే కదా లాస్ట్లో లెక్కేది. చూసారుగా ఎలా వేయించుకోవాలో. ఈ పోపు వేయించుకోవడం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. చూసారుగా గోల్డెన్ బ్రౌన్లోకి ఎలా టర్న్ అవుతున్నాయో. నెక్స్ట్ ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు చూసారుగా ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మన కారం తగ్గట్టుగా వేసుకోండి. కారం తినేవాళ్ళు ఇంకో 2 కాయలు పెంచుకోండి. చూసారుగా పోపు ఎలా వేగిందో. దాన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పడుతుంది. ఈ కూరకు నూనె మంచిగానే పడుతుంది. ఎంత నూనె వేస్తే అంత రుచిగా ఉంటుంది. ఆ ముక్కల్ని గిన్నెలో వేసుకుని మగ్గబెట్టుకోవాలి. బాబుకి బంగాళదుంప ఉడకబెడుతుంది. ఇప్పుడు ఇలా వాటిని చక్కగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోండి. సుమారు 1 టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. పెట్టుకున్నా పర్వాలేదు. ఇంకా మగ్గాలి అంటే దీనిపైన ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుంటే చప్పున మగ్గుతుంది. అలా వాటర్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ కూడా తక్కువ పెడుతుంది మనకి. చెంబుడు వాటర్ పోసుకుంటే క్యాప్సికమ్ అడుగంటకుండా చక్కగా మగ్గుతాయి. ఇందాక
పోపుని ఒక చిన్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రండి, గ్రైండ్ చేద్దాం. ఇంకొంచెం గ్రైండ్ అవ్వాలి. మొత్తం చుట్టూరా తిప్పి ఇంకొంచెం గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇంకొంచెం మెత్తగా పట్టుకోవాలి. మనం కారాన్నంతా తిప్పుకుంటూ చక్కగా మెత్తగా పట్టుకుంటే మంచి సువాసనమైన క్యాప్సికమ్ కూరకి తగ్గట్టుగా కారం రెడీ అవుతుంది. చాలు, సరిపోతుంది. క్యాప్సికమ్ కూరకి తగ్గినంత కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఎలా ఉన్నాయో చూద్దాం. నడవండి. ఇదిగోండి మన క్యాప్సికమ్. చూసారుగా, పైన వాటర్ పెట్టడంతో చక్కగా వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో. ఇప్పుడు ఈ వాటర్తోనే చక్కగా క్యాప్సికమ్ మగ్గిపోతూ మెత్తబడిపోతూ ఉంటుంది. ఇంకా కొంచెం మెత్తబడాలి, బాగా మెత్తబడాలనుకోండి. ఈ వాటర్తో అంతా అయిపోతూ ఉంటుంది కూరకి. చక్కగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దీన్ని మనం రెడీ చేసుకుంటూ ఉండాలి. అదిగోండి, చూసారుగా, క్యాప్సికమ్ ఇలా ఉడకాలి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందాక మనం ఆడుకున్న కారం అందులో వేయాలి. అందులో వేసిన తర్వాత చక్కగా ఇలా కలుపుకోవాలి. చూసారుగా, ఎలా కలుస్తుందో. ఇదిగోండి, దీన్ని చక్కగా ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదిగోండి, గుమగుమలాడే క్యాప్సికమ్ కూర రెడీ. చూసారుగా ఎంత చక్కగా కుదిరిందో. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకం కానీ మాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.